నమస్తే. ఒకచో నేలను బౌవలించునొకచో నొప్పారు పూసెజ్జపై, ఒకచో శేఖములారగించునొకచో నుత్కృష్ట సాల్యోదనంబు, ఒకచో బొంత ధరించునొక్కొక్కతరిన్ యోగ్యాంబరశ్రేణి, లెక్కకురానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్మదిన్. The man who strongly determines to do something, he never bothers about the comforts. When time doesn't favor, he even sleeps on the bare floor and eats spurious food and wears torn clothes. When time favors, he sleeps on foam bed. He eats delicious and Epicurean food. He wears wonderful clothes. He doesn't be depressed after the failure. He will not be proud after success. He feels neither dukkha nor sukha. He feels neither sadness nor much happiness. He maintains such a balanced nature and he keeps a rapt attention only on his work. కార్యసాధకుడనేవాడు ఒక చోట నేల మీద పడుకుంటాడు, ఒక చోట మంచి పూలపాంప మీద కూడా పడుకుంటాడు. ఒక్కొక్కసారి కందమూలాలు తింటాడు, ఒక్కొక్కసారి పంచభక్ష పరమాన్నాలు తింటాడు, ఒక్కొక్కసారి చిరిగిపోయిన దుస్తులు వేసుకుంటాడు, ఒక్కొక్కసారి సమయం కలిసి వస్తే అద్భుతమైనటువంటి దుస్తులు ధరిస్తాడు. ఏది ఏమైనా సరే దుఃఖానికి సుఖానికి అతీతంగా ఉంటాడు. విజయం వచ్చిందని విర్రవీగిపోడు, ఏదైనా కష్టం వచ్చిందంటే దుఃఖం కూడా చెందడు. అతడి లక్ష్యం కార్యసాధన వైపే ఉంటుంది. అది కార్యసాధకుడి యొక్క లక్షణం.